సో హిందీ మోడల్ పేపర్ మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేది ఏంటి, తత్సం తద్భవ శబ్దం. వాటికి మీనింగ్ ఏంటి చెప్పు. తత్సం అంటే ఏంటి, తద్భవ అంటే ఏంటి? తత్సం అంటేనేమో ప్రకృతి, తద్భవ శబ్ద అంటేనేమో వికృతి. తెలుగులో మీకు తెలుసు కదా ప్రకృతి వికృతిలో. సో తత్సం అంటే ఏంటి చెప్పండి. తత్సం అంటే ప్రకృతి, తద్భవ అంటే వికృతి. ఓకేనా? సో అవి నేర్చుకుందాం. ఏం లేదు చేయాల్సింది. ఇక్కడ అఫ్రిన్ పంపించింది వాళ్ళ స్కూల్లో ఇచ్చిన మెటీరియల్. చాలా థ్యాంక్స్ అఫ్రిన్. అండ్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్వశ్చన్స్, అండర్లైన్ చేసిన వాటికి ప్రకృతి వికృతులు కనుక్కోమని చెప్తున్నారు. సో అది కాకుండా ఫస్ట్ మనం ఇవి నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేతురు కానీ. ఓకేనా? ఇక్కడ ఏదో కొంచెం మ్యాటర్ ఇచ్చారు, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు అదేం పట్టించుకోని అవసరం లేదు. మామూలుగా తెలుగులో ప్రకృతి వికృతులు ఎట్లా చదువుకుంటారో అట్లానే ఇది కూడా చదువుదాం. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు చెప్పింది అందరికీ? ఓకే, ఏం చేస్తాం, జస్ట్ వర్డ్ చదువుకుందాం. ప్రకృతి ఏంటి వికృతి అని చెప్పి వర్డ్స్ చదువుకుందాం. ఇక్కడ ఎక్కువ ఇచ్చారు లిస్ట్, ఇవి చదువుకుందాం. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇవి చదివిన తర్వాత నేను ఇది పీడిఎఫ్ పంపిస్తాను గ్రూప్లో. నేను మర్చిపోతే ఒకసారి గుర్తు చేయండి, పీడిఎఫ్ పంపిస్తాను. అవి కూడా ఒక చోట రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది మీకు టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వెనకాల ప్రకృతి వికృతులు ఉన్నాయా లేవా? హలో, ప్రతి లెసన్ వెనకాల ప్రకృతి వికృతులు ఉన్నాయి కదా. సో అవి కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా? లెసన్ నెంబర్ 1 ఇవి, లెసన్ నెంబర్ 2 ఇవి, ఇట్లా లిస్ట్ అవుట్ చేయండి. వీటిలో మిస్ అయినవి ఉంటే దాంట్లో కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇవి చెప్తాను, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మీరు ఈజీగా చదవగలుగుతారు, నాకంటే మీరే బాగా చదవగలుగుతారు యాక్చువల్గా. ఎందుకంటే ఒక 6 years అయిపోయింది హిందీ చదివి. బట్ ఒకసారి మీకు మీనింగ్ చెప్పడానికి మాత్రం చదువుతాను. నెక్స్ట్ మీరు రాసేసి చదువుకుందరు కానీ. ఫస్ట్ది ఏంటిది, కణ్. కణ్ అంటే ఏంటి? కణం. తెలుసు కదా, కణం అంటే తెలుసు కదా, బాడీలో ఒక స్మాలెస్ట్, బయాలజీలో సెల్ అంటాం కదా, అది కణం. ఓకేనా? కణ్ణని తద్భవ శబ్దం ఏంటి, వికృతి రూపం ఏంటి, కణ్. అణ అనేది నాలాగా మారింది. ఓకేనా? ఒకసారి చెప్పండి, కణ్, 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 కణ్. ఓకేనా? నేను ఇట్లా చెప్తూ ఉంటాను, ఒక 3 times చెప్తూ ఉంటాను, మీరు కూడా రిపీట్ చేయండి. అర్థమవుతుందా? ఇది మైక్ ఆన్ చేసుకొని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యింది, నెక్స్ట్ మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? క్లియర్ అందరికీ? మీరేం మైక్ ఆన్ చేసుకోమాకండి, బట్ మైక్ ఆఫ్ చేసుకొని ఉంచే మీరు అనండి ఒకసారి, మీ ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? కణ్, 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 కణ్. ఓకే? గణ్, గన్, గణ్, గన్, గణ్, గన్. అణ అనేది నాలాగా మారుతుంది. అంటే గణ్ అంటే ఏంటి, గణము అంటే గ్రూప్. ఓకేనా? అర్థమవుతుంది కదా అందరికీ? గణ్ అంటే గణము, గ్రూప్. ఈజీనే, మీరు తెలుగు వర్డ్లకు మార్చుకోండి, దాని మీనింగ్ మీకు ఈజీగా అర్థమైపోయింది. గణ్, గన్. కిరణ్, కిరణ్. కిరణ్ అంటే ఏంటి, సూర్యకిరణాలు, ఇవన్నీ రేస్. ఓకేనా? కిరణ్కి తద్భవ శబ్దం ఏంటిది, కిరణ్. అణ అనేది నాలాగా మారుతుంది. సో చాలా వాటిల్లో అణ అనేది నాలాగా మారుతుంది మనకి వికృతి పదం వచ్చేటప్పటికి. కిరణ్, 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 కిరణ్. లక్ష్మణ్, లక్ష్మణ్. ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్పలేదు అంటే పైన ఇక్కడ వీళ్ళు రాసింది ఇట్లానే మొత్తం పర్ఫెక్ట్గా ఉండదు. ఇక్కడ మా అనేది వెళ్ళిపోతుంది, లక్ష్మణ్లో మా అనేది వెళ్ళిపోతుంది, షా అనేది కాలాగా మారుతుంది, అణ అనేది నాలాగా మారుతుంది. లఖన్, ఒత్తుకా ఇది. ఓకేనా? లక్ష్మణ్, లఖన్, లక్ష్మణ్, లఖన్, లక్ష్మణ్, లఖన్. లక్ష్మణ్ అంటే తెలుసు కదా మీకు, రామాయణంలో లక్ష్మణుడు. ఓకేనా? మీరు లేట్గా అస్సలు అటెండ్ అవ్వమాకండి, ముందే చెప్తున్నా, లేట్గా అసలు రామాకండి. శ్రావణ్, శ్రావణ్. శ్రావణ్ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? శ్రావణ మాసం.
ఓకేనా. శ్రావణ మాసం తెలుసు కదా. శ్రావణ్, సావన్, శ్రావణ్, సావన్, శ్రావణ్, సావన్. నెక్స్ట్ది కర్ణ్. కర్ణ్ అంటే ఎవరు? టూ మీనింగ్స్ ఉంటాయి కర్ణకి. ఇంకో మీనింగ్ ఏంటి కర్ణకి? చెప్పమ్మా ఫాస్ట్గా. అఫ్రిన్ చెప్పాలి. కర్ణ అంటే మీనింగ్ ఏంటి? ఇయర్స్. ఓకేనా. కర్ణములు, చెవులు. కర్ణ అంటే ఇయర్స్ అని కూడా వస్తాయి. ఓకేనా. దానికి వికృతి పదం ఏంటి అంటే, తద్భవ శబ్దం ఏంటి అంటే కాన్. ఓకేనా. కర్ణ కాన్, కర్ణ కాన్, కర్ణ కాన్. కంకణ్. కంకణ్ అంటే తెలుసా మీ అందరికి? కంకణము. కంకణం తెలుసు కదా అందరికి. చేతికి పెట్టుకుంటారు కంకణాలు, రౌండ్గా రావుగా ఉంటాయి. యాక్చువల్గా నిన్నే పెదరాయుడు సినిమా చూసాం. మీరందరు చూసారా పెదరాయుడు సినిమా? ఎవరన్నా చూడని వాళ్ళు ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పెదరాయుడు సినిమా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. యాక్చువల్గా నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉంటే ఖాళీ దొరికినప్పుడల్లా ప్రతిసారి అదే సినిమా వేసేవాళ్ళు. ఓకేనా. కొంచెం హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పే మూవీ, మంచి మూవీ. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. దాంట్లో అతను చేతికి పెట్టుకుంటాడు కంకణము. ఓకేనా. కంకణ్, కంగన్. ఓకేనా. కంగన్. కంగనా రౌత్ తెలుసా ఎవరికన్నా? మణికర్ణిక హీరోయిన్ తెలుసా అందరికి? మణికర్ణిక యాక్ట్రెస్. కంగనా. సో కంగన్, కంకణ్, కంగన్, కంకణ్, కంగన్, కంకణ్, కంగన్. గృణ, గీన, గృణ. గృణ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా మీనింగ్? నేను మర్చిపోయాను. గృణ అంటే మీనింగ్ ఏంటి? లేదమ్మా నాకు గుర్తులేదు. గృణ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, క్లియర్గా చెప్పండి, టైం లేదు మనకి. గుణవంతుడు. గృణ. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి. సారీ నేను మర్చిపోయాను. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. గృణ, గిన, ఒత్తుగా. ఇది తెలుసు కదా మీకు. గృణ, గిన, గృణ, గిన. మళ్ళీ కర్ణ్ వచ్చింది. మళ్ళీ కర్ణ్, కాన్, కర్ణ్, కాన్, కర్ణ్, కాన్. తృణ్. తృణ్ అంటే ఏంటి? తృణప్రాయమైన, చాలా తక్కువ విలువైనది, లేకపోతే చిన్న సైజ్ది అని అర్థం. ఓకేనా. తృణ్ అనే పదానికి అర్థం ఏంటి? చిన్న సైజ్ది. గడ్డిపోచ అనే మీనింగ్ కూడా వస్తుంది. తక్కువ విలువ కలిగినది అనే మీనింగ్ కూడా వస్తుంది. తృణప్రాయమైంది అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో తృణ్ అంటే ఏంటి అంటే వికృతి పదం తినక. ఓకేనా. తృణ్, తినక, తృణ్, తినక, తృణ్, తినక. నెక్స్ట్ది స్వర్ణ. స్వర్ణ అంటే తెలుసా మీ అందరికీ? గోల్డ్. గోల్డ్. స్వర్ణ అంటే గోల్డ్. దాని వికృతి పదం ఏంటి? తద్భవ శబ్ద స్వర్ణ, సోనా. స్వర్ణ, సోనా, స్వర్ణ, సోనా. మీరందరూ కూడా మీరు అనుకోండి మీ దగ్గరే. ఓకేనా. మైక్ ఆన్ చేయకుండానే అనుకోండి. మైక్ ఆన్ చేస్తే రీసౌండ్ వస్తూ ఉంటుందని మీకే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. మీరు అంటూ ఉండండి, మీకు ఒకసారి ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ కృష్ణ. కృష్ణ, కిషన్. కృష్ణ అంటే తెలుసు కదా, కృష్ణుడు. కృష్ణ, కిషన్, కృష్ణ, కిషన్, కృష్ణ, కిషన్. అక్షి. అక్షి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? కళ్ళు. గ్రేట్. అక్షి. ఆంక్. ఆంక్ అంటే కూడా కళ్ళే. అంటే ఎక్కువ ఆంక్ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం మనం. అక్షి, ఆంక్. అక్షి, ఆంక్, అక్షి, ఆంక్. భిక్ష. భిక్ష అంటే తెలుసు కదా మీకు, లెసన్ కూడా ఉంది భిక్ష. సో భిక్ష, బీఖ. భిక్ష, బీఖ, భిక్ష, బీఖ. శిక్ష, సీఖ. శిక్ష తెలుసు కదా మీకు. శిక్ష అంటే 2 మీనింగ్స్ ఉంటాయి. ఏంటి చెప్పండి ఒకసారి. శిక్ష. విద్య, పనిష్మెంట్. విద్య అనేది ఒకటి, విద్యాభ్యాసం, శిక్ష అంటాం. ఓకేనా.
విద్యాభ్యాసాన్ని మనం శిక్ష అంటాము, అలానే పనిష్మెంట్ని కూడా శిక్ష అంటాము. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విద్యాభ్యాసం అన్న మీనింగ్లో ఇచ్చారు. శిక్ష సీక, సీక అంటే నేర్చుకోవడం, అంతే కదా. సో పరీక్ష, పరీక్ష అంటే ఎగ్జామ్, టెస్ట్. పరీక్ష పరక్, పరీక్ష పరక్, పరీక్ష పరక్. క్షీర్, క్షీర్ అంటే చెప్పండి. క్షీర్ అంటే ఏంటి? పాయసం. మళ్ళీ ఒకసారి, క్షీర్ అంటే ఏంటి? క్షీర్, పాయసం. క్షీరసాగరం. క్షీరసాగరం అంటే పాయసం సాగరమా, పాల సాగరమా? ఓకేనా? క్షీర్ అంటే పాయసం అనే మీనింగ్ కూడా వస్తుంది, పాలు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన మీనింగ్ ఏంటి అంటే పాయసం అనే మీనింగ్తోనే ఇచ్చారు. క్షీర్, ఖీర్, ఖీర్ అంటూ ఉంటాం కదా పాయసాన్ని, ముస్లిమ్స్ ఎక్కువ అంటూ ఉంటారు. సో క్షీర్ ఖీర్, క్షీర్ ఖీర్. పక్షి, పంచి, పక్షి, పక్షి తెలుసు కదా, బర్డ్. పక్షి పంచి, పక్షి పంచి, పక్షి పంచి. క్షత్రియ, క్షత్రియ అంటే తెలుసా మీకు అందరికీ? క్షత్రియ అంటే ఎవరు? కింగ్ లేదా వారియర్. క్షత్రియ కులం వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. కింగ్స్ లేదా వారియర్స్ని మనం క్షత్రియులు అంటాము. క్షత్రియ, ఖత్రి, క్షత్రియ, ఖత్రి, క్షత్రియ, ఖత్రి. పుత్ర, పుత్ర అంటే సన్, కొడుకు. ఓకేనా? పుత్ర, పూత్, పుత్ర, పూత్, పుత్ర, పూత్. క్షేత్ర, క్షేత్ర అంటే ఏంటి చెప్పండి మీనింగ్? పొలము. స్థలము, ప్లేస్. ఓకేనా? క్షేత్ర, కేత్. ఓకే, పొలము అనే మీనింగ్ కూడా వస్తుందా? కేత్ అంటే పొలము, క్షేత్ర అంటే పొలము అనే మీనింగ్ కూడా వస్తుందంట. ఓకేనా? సో క్షేత్ర, కేత్ అర్థం అవుతుంది కదా. పొలం, పొలం దున్నుతాం కదా పొలాన్ని, ఆ పొలాన్ని క్షేత్ర అని కూడా అంట. క్షేత్ర, కేత్, క్షేత్ర, కేత్, క్షేత్ర, ఖేత్. దరిత్రి, దరిత్రి అంటే ఎవరు? భూమి. భూమి. ఓకేనా? ధరతి అని కూడా అంటాం, అదే వికృతి పదం ధరతి. దరిత్రి, ధరతి, దరిత్రి, ధరతి, దరిత్రి, ధరతి. మిత్ర, మిత్ర అంటే స్నేహితుడు. మిత్ర, మీత్, మిత్ర, మీత్, మిత్ర, మీత్, మిత్ర, మీత్. రాత్రి, రాత్, రాత్రి, రాత్, రాత్రి, రాత్. రాత్రి అంటే నైట్. ఓకేనా? రాత్రి, రాత్. చరిత్ర, చరిత్ర అంటే హిస్టరీ. ఓకేనా? చరిత్ర, చరిత. దీర్ఘం వచ్చినా ఏం కాదు. చరిత్ర చరిత, చరిత్ర చరిత, చరిత్ర చరిత. ఇక్కడ దరిత్రి అనే రాసున్నారు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ది ఒక లైన్ అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్ని మీనింగ్స్ అర్థం అవుతున్నాయి కదా? చెప్పేది అర్థం అవుతుంది కదా? క్లియర్గానే ఉందా? ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేకపోతే ఓకే, కంటిన్యూ చేస్తాను. చైత్ర, చైత్ర అంటే మీనింగ్ ఏంటి? చైత్ర మాసము. ఇయర్ మనకి తెలుగు న్యూ ఇయర్ స్టార్ట్ అవగానే వచ్చేది ఏ మాసం చెప్పండి? ఫస్ట్ మాసం ఏంటిది? చైత్రమాసం. చైత్ర మాసం. ఓకేనా? చైత్ర, 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 చైత్ర. ఓకే, రాముడు ఏ టైం ఎప్పుడు పుట్టాడు అని అడిగితే ఏమని చెప్తారు మీరు చెప్పండి? రామాయణంలో క్వశ్చన్. చైత్ర శుద్ధ నవమి. ఓకే, గ్రేట్, సూపర్. చైత్ర శుద్ధ నవమి నాడు. నక్షత్ర, నక్షత్ర అంటే స్టార్స్. ఓకేనా? నక్షత్ర, నఖత్. ఇక్కడ మీరు చదివేటప్పుడే కొంచెం ఒత్తు కా వచ్చేటట్టు చదవండి. నక్షత్ర, నఖత్ ఇట్లాంటి వాటిలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఉట్టి చదివేసి ప్రాక్టీస్ చేయలేదనుకోండి, రాయటం ప్రాక్టీస్ చేయకపోతే ఇట్లా ఒత్తు కాళ్ళ దగ్గర, ఒత్తులు వచ్చిన దగ్గర మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి ఇట్లాంటి వాటికి. నక్షత్ర, నఖత్, నక్షత్ర, నఖత్, నక్షత్ర, నఖత్. గోత్ర, గోత్ర అంటే తెలుసు కదా మీకు, గోత్రాలు అని చెప్పేసి చదువుతూ ఉంటారు కదా హిందూ టెంపుల్స్లో. సో అవి గోత్రాలు. గోత్ర, గోత్, గోత్ర, గోత్, గోత్ర, గోత్.
పత్ర. పత్ర అంటే ఏంటి చెప్పండి. లీవ్స్. లీవ్స్ ఆకులు. పత్ర ఆకులు. ఓకేనా, అర్థమైంది కదా అందరికి. పత్రం పుష్పం ఫలం తోయం అని అంటారు. మీకు సాంస్క్రిట్లో ఎక్కడన్నా వచ్చి ఉండిద్ది. దేవుడి కంట ఒక ఆకు కానీ పువ్వు కానీ, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే ఏదన్నా ఫ్రూట్ కానీ, తోయం అంటే నీళ్లు. ఈ నాలుగిట్లో ఏవైనా కూడా, ఎంత వాల్యూలెస్ అయినా కూడా, ఆఖరికి నీళ్ళైనా కూడా ప్రేమతో ఇస్తే చాలా హ్యాపీగా తీసుకుంటాడంట. సో ఈ పత్ర అంటే మీనింగ్ ఏంటి? లీవ్స్ ఆకులు, వాటిని పత్తా అంటాం. పత్ర పత్తా, ఒత్తుతా, ఇది తా కింద తావత్తు, ఒత్తుతా కాదు, తా కింద తావత్తు. పత్ర పత్తా, పత్ర పత్తా, పత్ర పత్తా. చరిత్ర చరిత, చరిత్ర చరిత, చరిత్ర చరిత. ఇందాకే వచ్చింది కదా. పుత్ర పూత్. పుత్ర అంటే చెప్పండి, కొడుకు, సన్. ఓకేనా, పుత్ర అంటే కొడుకు. పుత్ర పూత్, పుత్ర పూత్. పౌత్ర. పౌత్ర అంటే ఎవరు చెప్పండి? మనవడు. మనవడు, మనవడిని పౌత్ర అంటాం. అర్థం అవుతుంది అందరికీ? మనవడిని పౌత్ర అంటాము. పౌత్ర పోత, పౌత్ర పోత, పౌత్ర పోత. సూత్ర. సూత్ర అంటే, సూత్ర అంటే చెప్పండి ఎవరన్నా. తెలియదు బ్రో. ఏదన్నా ఒక ప్రిన్సిపల్, పంచీల్ ప్రిన్సిపల్ అనుకున్నాం కదా సోషల్లో, అది ఒక సూత్రం. ఈ సూత్రాన్ని మనం ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్తాం కదా. లేదా ఫార్ములా, ఫార్ములా అన్న కూడా సూత్రమే. అట్లా ఒక పాయింట్ని సూత్రం అంటాం, ఇంపార్టెంట్ విషయాన్ని సూత్రం అంటాం. ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో సూత్ర, సూత్, సూత్ర, సూత్, సూత్ర, సూత్. యజ్ఞోపవీత్. యజ్ఞోపవీత్ అంటే ఏంటి? బ్రాహ్మణులు వేసుకుంటూ ఉంటారు కదా జంధ్యం, దేవుళ్ళకు కూడా ఉంటూ ఉంటుంది. వినాయకుడికి మీరు గమనించే ఉంటారు. ఓకేనా. యజ్ఞోపవీత్. జనేవు, జనేవు అంట. ఓకేనా, సారీ నేను నిన్న చదవలేదు ఇది. యజ్ఞోపవీత్ జనేవు, యజ్ఞోపవీత్ జనేవు, యజ్ఞోపవీత్ జనేవు. అజ్ఞాన్, జ్ఞానం లేనివాడు. ఓకేనా. అజ్ఞాన్, అనజాన్, అజ్ఞాన్, అనజాన్, అజ్ఞాన్, అనజాన్, అజ్ఞాన్, అనజాన్. రాజ్ఞి. రాజ్ఞి అంటే ఎవరు చెప్పండి? క్వీన్. క్వీన్, రాణి. ఓకేనా. రాజ్ఞి, రాణి, రాణి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాసేటప్పుడు అనా పెట్టమాకండి, గుర్తుపెట్టుకోండి. రాణి కాదు, రాణి. హిందీలో రాజ్ఞి, రాణి, రాజ్ఞి, రాణి. అశ్రు. అశ్రు అంటే, అశ్రువులు అంటే ఏంటి చెప్పండి? ఆంఖ, కళ్ళు. అశ్రువులు, టీయర్స్. ఓకేనా. కన్నీళ్ళు, అశ్రువులు. కన్నీళ్ళు అంటే, సారీ, అశ్రువులు అంటే కన్నీళ్ళు. అశ్రు, ఆన్సు, అశ్రు, ఆన్సు, అశ్రు, ఆన్సు. మీరు పదాలు పలకండి, మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది, నాకే కష్టంగా ఉంది. ఆశ్రయ్. ఆశ్రయ్ అంటే కొంచెం నీడ, అంటే మనకు ఉండటానికి వీలుగా ఉన్నది ఏదైనా కూడా, ఇల్లు కానివ్వండి ఏదైనా. షెల్టర్, ఆశ్రయ్, షెల్టర్. ఆశ్రయ్, ఆసరా, ఆశ్రయ్, ఆసరా. ఆసరా అంటూ ఉంటాం కదా మనం జనరల్గా వాడుకలో, ఆసరా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆశ్రయ్, ఆసరా, ఆశ్రయ్, ఆసరా, ఆశ్రయ్, ఆసరా. వన్. వన్ అంటే ఏంటి? అడవి. అడవి. ఓకేనా. ఫారెస్ట్. వన్ అంటే ఫారెస్ట్. వన్, దీని వికృతి పదం బన్. ఓకేనా. వన్, బన్. వర్ష, బారిష్. ఇది మనకు అందరికీ తెలిసే ఉంటుంది. వర్ష అంటే రెయిన్. మీరు చదివారు కదా బరస్తే బాధల్లో. వర్ష దీర్ఘం ఇవ్వాలి, వర్షం పెట్టమాకండి. నేను మిస్టేక్ చేసేవాడిని చిన్నప్పుడు, ఇది వర్షం పెట్టేవాడిని. వర్ష, బారిష్, వర్ష, బారిష్, వర్ష, బారిష్. వివాహ. వివాహ అంటే పెండ్లి. ఓకేనా. వివాహ, బ్యాహ, వివాహ, బ్యాహ. ఒక్క నిమిషం అలో చేస్తాను. వివాహ, బ్యాహ.
వివాహ బ్యాహ. వధు, వధు అంటే ఎవరు చెప్పండి? వధువు, పెళ్లి కూతురు. ఓకేనా? బహు, బహు అని పిలుస్తాం వాడుకలో. జనరల్గా హిందీలో బహు అంటాం. వధు, బహు, వధు, బహు, వధు, బహు. మీరు కూడా అంటూ ఉండండి, మర్చిపోవద్దు. వైశాఖ్, ఏం మాసం? వైశాఖ్ అంటే వైశాఖ మాసం. చైత్రం తర్వాత వచ్చే నెల ఏంటిది చెప్పండి? వైశాఖం. వైశాఖం. ఓకే కదా? సో వైశాఖ మాసం ఇది. వైశాఖ్, బైసాఖ్, వైశాఖ్, బైసాఖ్, వైశాఖ్, బైసాఖ్. వానర్, వానర్ అంటే ఎవరు? కోతి. వానరులు, కోతులు. ఓకేనా? బందర్, వానర్ని ఏమంటాం? బందర్ అంటాం. జనరల్గా హిందీలో ఇదే వాడుతూ ఉంటాం మనం. వానర్ అంటే బందర్, సారీ, వానర్, బందర్, వానర్, బందర్. వైర్, వైర్ అంటే ఏంటి చెప్పండి? యుద్ధం. మళ్ళీ ఒక్కసారి చెప్పండి, కరెక్ట్ దగ్గరగా వచ్చారు. వైరం. వైర్ అంటే కరెంట్ కండక్ట్ చేసే సబ్స్టెన్స్ కదా. వైర్ అంటే శత్రుత్వం. ఓకేనా? వైర్, బైర్, వైర్, బైర్. అర్థమైంది కదా అందరికి? వైర్ అంటే శత్రుత్వము, వైరము. వైర్, బైర్, వైర్, బైర్. వరయాత్ర, వరయాత్ర అంటే ఏంటి అంటే సాధారణంగా ఎవరికైనా తెలిసి చెప్పండి, వరయాత్ర అంటే ఏంటి? తెలీదంటే తెలీదని అన్న చెప్పండి, అనుకున్నాను మాకు. బ్రో. ఓకే, వరయాత్ర అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వెతుక్కోవడానికి చేసే యాత్ర. అర్థమైందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వెతుక్కోవడానికి చేసే యాత్ర. లేకపోతే మన పెళ్లిలో కాదు కానీ కొన్ని టైప్ ఆఫ్ పెళ్లిళ్ళలో ఏంటి అంటే పెళ్లి కొడుకు ఊరేగుతాడు యాక్చువల్గా. ఓకేనా? పెళ్లి కొడుకు ఒక్కడే సింగిల్గా ఊరేగుతాడు, గుర్రం మీదైనా దేని మీదైనా, రథం మీదైనా. దాన్నే మనం వరయాత్ర అంటాం. ఓకేనా? సో వరయాత్ర, బారాత. ఓకేనా? వరయాత్ర, బారాత్, వరయాత్ర, బారాత్, వరయాత్ర, బారాత్. పూర్వ్, పూర్వ్ అంటే పాస్ట్. పాస్ట్ అని అర్థం. ఓకేనా? ఇదివరకు జరిగిపోయింది. పూర్వ్, పూరబ్, పాతది అని కూడా వస్తుంది. పూర్వ్, పూరబ్, పూర్వ్, పూరబ్, పూర్వ్, పూరబ్. నెక్స్ట్ది దశ్. దశ్ అంటే ఏంటి చెప్పండి? ఓకే, దశకంఠుడు అంటాం కదా. సో దశ్ అంటే రాక్షసుడు 10 అవతారాలు. దశ్ అంటే 10. దశ్, దస్, దశ్, దస్, దశ్, దస్. కేష్, కేష్ అంటే చెప్పండి, కేష్ అంటే? హెయిర్. సూపర్, మనందరికి చాలా ఇష్టమైంది హెయిర్. కేష్, హెయిర్. ఓకే, కేష్ అంటే కేస్, కేష్, కేస్, కేష్, కేస్. సూకర్, షూకర్, షూకర్, సూకర్ కాదు, షూకర్ అంటే ఏంటి చెప్పండి? షూకర్, సువర్, షూకర్, సువర్, షూకర్, సువర్. సువర్ అంటే ఏంటి? పిగ్. పిగ్, పంది. సూపర్. శ్వసుర్, శ్వసుర్ అంటే ఏంటి? నాకు గుర్తులేదు, ఇది మర్చిపోయాను. శ్వసుర్ ఎవరికైనా తెలుసా? ఓకే, వెరీ సారీ. ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో గృణ, గృణ, గిన. ఇది అను స్వసుర్, ససుర్. అస్సలు గుర్తు. ఓకే, స్వసుర్ అంటే మామగారు. మామగారు. అఫ్రీన్ చెప్పట్లేదేంటి? ససుర్ మామగారు, స్వసుర్ ససుర్. అర్థమవుతుంది కదా అందరికీ? శ్వసుర్ అంటే మామగారు అని అర్థం. శ్వసుర్, ససుర్, శ్వసుర్, ససుర్, శ్వసుర్, ససుర్. శ్వాస్, శ్వాస్ అంటే ఏంటో చెప్పండి? శ్వాస్. అత్తయ్య. అత్తయ్య అనే మీనింగ్ కూడా ఉందా? నేను ఇంకా
బ్రీత్ అని కూడా వస్తుంది కదా. బ్రీత్ అని కూడా వస్తుంది. సో శ్వాస్, శ్వాస్, సాన్స్, శ్వాస్ సాన్స్, శ్వాస్ సాన్స్ ఊపిరి. శ్వాస అంటే శ్వాస, ఊపిరి, లేదా అత్తయ్య అనే మీనింగ్ కూడా వస్తుందంట. శ్వాస్ సాన్స్, శ్వాస్ సాన్స్, శ్వాస్ సాన్స్. శయ్య, శయ్య అంటే ఏంటి? శయ్య. ఓకే, శయ్య అంటే మంచం. సుందర్ ఏంటి? మంచం, పడుకునే మంచం ఉంటుంది కదా, బెడ్, శయ్య. సేజ్, ఓకేనా? శయ్య, సేజ్. ఇంకేమైనా మీనింగ్ ఉందా నాకు తెలియకుండా? కొంచెం చెప్పండి, మీరు అనుకునే మీనింగ్ ఏంటి? శయ్య, సేజ్, ఓకేనా? శయ్య, సేజ్, శయ్య, సేజ్. షిర్, షిర్ అంటే తల. శిరస్సు, తల. షిర్, శిరస్సు, తల, తల భాగం, ఓకేనా? షిర్ అంటే సిర్, షిర్, సిర్, షిర్, సిర్, షిర్, సిర్. నెక్స్ట్ ఇది కృప. కృప అంటే ఏంటి? కృప అంటే కృపనే, ఓకేనా? కృప, కిరప, కృప, కిరప, కృప, కిరప, కృప, కిరప. శృంగార్, శృంగార్ అంటే ఏంటి చెప్పండి? డేర్ ఉన్నోళ్ళు ఎవరన్నా చెప్పండి చూద్దాం. శృంగార్ అంటే ఏం లేదు, రొమాన్స్, ఓకేనా? శృంగార్ అంటే రొమాన్స్. శృంగార్ని సింగార్ అంటాం, వికృతి పదం. శృంగార్, సింగార్, శృంగార్, సింగార్, శృంగార్, సింగార్. అమృత్, అమియా, అమృత్, అమియా, అమృత్, అమియా, అమృత్, అమియా. మృత్యు, మృత్యు అంటే మరణించడం, చనిపోవడం. మృత్యు అంటే మరణించడం, మృత్యు. మృత్యు, మౌత్, మృత్యు, మౌత్, మృత్యు, మౌత్, మృత్యు, మౌత్. నృత్య, నృత్య అంటే ఏంటి? డాన్స్. 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 అందరూ మేల్కొనే ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా నేను అంటుంటే అంటూ ఉండండి, ఓకేనా? మీకోసమే చెప్తున్నా మీనింగ్ ఇవన్నీ కూడా. నృత్య, నాచ్, నృత్య, నాచ్. గృహ, గృహ అంటే ఏంటి? గృహము, ఇల్లు, ఇల్లు. ఓకేనా? గృహ, ఘర్, గృహ, ఘర్, ఒత్తుగా గుర్తుపెట్టుకోండి. గృహ, ఘర్. మాతృ, మాతృ అంటే మాతృమూర్తి, ఓకేనా? మాతృ, మా, మా అంటే అమ్మ. మాతృ, మా, మాతృ, మా, మాతృ, మా. మీలో ఎంతమంది అమ్మ అని పిలవకుండా మా అని పిలుస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, తెలుసుకోవాలని. నేనైతే పిలుస్తాను, మా అని పిలుస్తాను. అమ్మ అని పిలవను మోస్ట్లీ, మా అని పిలుస్తాను. ఓకే, గ్రేట్. మా అనే పదాన్ని సాధారణంగా వాడుతూ ఉంటాం. మాతృ, మా. గృత్, గృత్ అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా? నెయ్యి, నెయ్యి. సూపర్. గృత్ అంటే ఘృతము అంటాం తెలుగులో, పదం కూడా ఉంది, తెలుగు పదం ఘృతము అని. గృత్ అంటే ఘీ, ఘీ అంటే తెలిసే ఉంటుంది కదా, ఘీ అంటే నెయ్యి. గృత్, ఘీ, గృత్, ఘీ. నెయ్యి తెలుసు కదా అందరికీ, వెన్నని కరగబెడితే వస్తుంది నెయ్యి. గృత్, ఘీ, గృత్, ఘీ. మయూర్, మయూరం అంటే ఏంటి? మయూర్, పీకాక్. నెమలి, పీకాక్. మయూర్, మోర్, మోర్ అని కూడా అంటాం దాన్ని. మయూర్, మోర్, మయూర్, మోర్, మయూర్, మోర్. మస్తక్, మస్తక్ అంటే బ్రెయిన్. తల అని చెప్పేయచ్చు యాక్చువల్గా, ఓకేనా? బ్రెయిన్ అని కూడా మీనింగ్ వస్తుంది ఒక్కోసారి. మస్తక్ అంటే తల, ఓకేనా? మస్తక్, మాత, మస్తక్, మాత, ఒత్తుతా గుర్తుపెట్టుకోండి. మస్తక్, మాత, మస్తక్, మాత. ప్రొనౌన్సియేషన్ అన్నా నేను ఏదన్నా తప్పు చెప్తుంటే కరెక్ట్ చేయండి, నేనేం అనుకోను, ఓకేనా? కొన్ని తెలియవు. మస్తక్, మాత. ముక్, ముక్ అంటే ముఖము, ముక్ అంటే ఏం లేదు, ముఖము. మూహ్, లేకపోతే ఒక్కోసారి నోరు అనే మీనింగ్ కూడా వస్తుంది, ఓకేనా? అవునా కాదా? ఎవరన్నా చెప్పండి. ముక్ అంటే, మూహ్ అంటే మూతి అనే మీనింగ్ కూడా వస్తుంది. ముక్ అంటే ముఖము అండ్ మూతి అనే మీనింగ్ కూడా వస్తుంది.
ముక్కు మూహ్, ముక్కు మూహ్. ఓకే, నేను బ్రష్ చేస్తున్నాను అనేది హిందీలో ఎట్లా చెప్తారు చెప్పండి ఎవరన్నా చూద్దాం. నేను బ్రష్ చేస్తున్నాను. मैं मुंह धो रही हूँ. మూహ్ దో రహీ హూ. ఓకే, అమ్మాయి కాబట్టి రహీ అంటుంది. సో నేను బ్రష్ చేస్తున్నాను అనేది మై మూవ్ దో రహా హూ అని చెప్పేసి అంటాం అబ్బాయిలం అయితే. మూవ్ అంటే ఇక్కడ నోరు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అగ్ని, అగ్ని అంటే ఫైర్. ఓకేనా, అగ్ని ఆగ్, అగ్ని ఆగ్, అగ్ని ఆగ్. గ్రామ్, గ్రామ్ అంటే విలేజ్, ఊరు, పల్లెటూరు. గ్రామ్ గావ్, గ్రామ్ గావ్. ఇది అర్థమవుతుంది కదా, ఇక్కడ డాట్ ఉంటుంది, కొంచెం పక్కకు పోయింది అంతే. గ్రామ్ గావ్, గ్రామ్ గావ్. ధూమ్ర, ధూమ్ర అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా, తెలీదా? ధూమ్ర అంటే పొగ, బూడిద రంగు. ధూమ్ర వర్ణం అంటాం కదా, మీరు మంత్రాల్లో వీటిలో వినే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ధూమ్ర వర్ణం అంటే బూడిద రంగు అని అర్థం. ధూమ్ర అంటే బూడిద లేకపోతే పొగ అనే మీనింగ్ వస్తుంది. ధూమ్ర దువా, దువా, ధూమ్ర దువా, ధూమ్ర దువా, ధూమ్ర దువా. భ్రమర్, భ్రమర్ అంటే భ్రమర్ చెప్పండి ఎవరన్నా. భ్రమరము. ఎవరన్నా శ్రీశైలం వెళ్ళారా? శ్రీశైలం టెంపుల్కి వెళ్ళారు కదా, భ్రమరము అంటే ఏంటో చెప్పండి, తెలుసుకోవాలి. భ్రమరము అంటే తుమ్మెద. తుమ్మెద అంటే తెలుసా కనీసం? కందేరిగా ఉంటుంది, తేనీగ, తేనీగ, తేనెటీగ. తేనెటీగని భ్రమరం అంటాం. ఓకేనా, తేనెటీగ, తేనెటీగని భ్రమరము అంటాము. భ్రమర్ అంటే తేనెటీగ. బావరా, బావ్రా, భ్రమర్, బావ్రా, భ్రమర్, బావ్రా, భ్రమర్, బావ్రా. ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవి మిస్ చేస్తాం పైన ఉన్నది, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నిద్ర, నిద్ర అంటే ఏంటి? స్లీప్. ఓకేనా, నిద్ర స్లీప్. నిద్ర నీంద్, నిద్ర నీంద్, నిద్ర నీంద్. నెక్స్ట్ది భ్రాత. భ్రాత అంటే ఎవరు చెప్పండి? బ్రదర్, బ్రదర్, బ్రదర్. మనం రామాయణంలో ఏమి ఉంటాం, అగస్త్య భ్రాత. గుర్తొచ్చిందా? అగస్త్య భ్రాత అనే పదాన్ని, అనే జాతీయాన్ని ఎప్పుడు వాడుతున్నాం? పేరు లేని వ్యక్తి గురించి తెలియజేయాలనుకునే సందర్భంలో. ఓకే, ఏంటమ్మా వాయిస్ అంత చిన్నగా ఉంది? భ్రాత అంటే బ్రదర్. ఓకే, బ్రదర్. భ్రాత బాయి, భ్రాత బాయి, భ్రాత బాయి. చంద్ర, చంద్ర అంటే చంద్రుడు, మూన్. చంద్ర, చాంద్, చంద్ర, చాంద్, చంద్ర, చాంద్. వెన్నెలని ఏమంటారు హిందీలో చెప్పండి? వెన్నెల, వెన్నెలని హిందీలో ఏమంటారు? చంద్రకాంతి అంటారా? చాందిని అంటే ఏంటమ్మా? చాందిని ఎవరికి అనుకుంటా బ్రో. చాందిని అంటే వెన్నెల. ఓకేనా. హరిద్ర, హరిద్ర అంటే టర్మరిక్, పసుపు, టర్మరిక్. హల్దీ. అన్నీ తెలుసమ్మా నీకు, గ్రేట్. హరిద్ర అంటే హరిద్రాక్షతలు అంటారు, హిందువులకి తెలిసే ఉంటుంది. హరిద్రాక్షతలు అంటే పసుపుతో కలిపిన బియ్యం, ఎల్లో కలర్లో ఉన్న అక్షంతలు. హరిద్ర అంటే ఏంటి? ఆఖరికి పసుపు. ఓకేనా, మన వంటలో వాడే హల్దీ, హల్దీ అంటాం కదా, టర్మరిక్, టర్మరిక్. హరిద్ర హల్దీ, హరిద్ర హల్దీ, హరిద్ర హల్దీ. ధైర్య, ధైర్య అంటే ఏంటి? ధైర్య, ధైర్యం. ధైర్య అంటే ధైర్యము. ఓకేనా. బ్రేవరీ, గట్టి పదం ఇది. ధైర్య, ధైర్యము, బ్రేవరీ. ధీరజ్, ధైర్య, ధీరజ్, ధైర్య, ధీరజ్, ధైర్య, ధీరజ్. సర్ప్, సర్ప్ అంటే ఏంటి? పాము, పాము. సర్పము, సర్ప్, పాము. సాంప్ అంటాం, జనరల్గా హిందీలో ఇదే వాడుతూ ఉంటాం, సాంప్. సర్ప్, సాంప్, సర్ప్, సాంప్,
సర్ప్ సాంప్. సూర్య. సూర్య అంటే సన్. ఓకే సూర్య సన్. సూరజ్. సూరజ్ అంట. సూర్య సూరజ్. సూర్య సూరజ్. సూర్య సూరజ్. ఓకే ఇవి చెప్పండి. స్వర్ణకార్. స్వర్ణకార్ అంటే ఎవరు? గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్. ఓకేనా. కంసలి అంటాం కదా తెలుగులో, ఎవరికన్నా గుర్తుందా? కంసలి అనేనా అనేది? అవునా, గుర్తులేదు, మీరే క్లారిఫై చేయాలి. గోల్డ్ స్మిత్ని తెలుగులో ఏమంటాం? ఎవరికి గుర్తులేదా? ఒకసారి చూద్దాంలే తర్వాత. స్వర్ణకార్ అంటే స్వర్ణకారుడు, గోల్డ్ తయారు చేస్తాడు. కంసలివాడు అని అంటాము. ఓకే కంసలి అంటాము. గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళని స్వర్ణకారులు అంటాము. సునార్ వికృతి పదం. వికృతి అంటే ఏంటి? తద్భవిష్యత్తు. స్వర్ణకార్ సునార్. స్వర్ణకార్ సునార్. స్వర్ణకార్ సునార్. నెక్స్ట్ది చర్మకార్. చర్మకార్ అంటే ఎవరు? ఓకే చమార్ అంటే ఎవరు చెప్పండి? చమార్ అంటే ఎవరు? చమార్ అనే పదం వాడుతూ ఉంటాం కదా. చెప్పులు కుట్టేవాడు. ఓకేనా. 2 మీనింగ్స్ ఉన్నాయి. చర్మకార్ అంటే చర్మాన్ని ఇప్పుడు యానిమల్స్ నుంచి స్కిన్ తీసేసి ప్రిపేర్ చేస్తారు, ట్యానింగ్ చేస్తారు. ట్యానింగ్ అంటే తెలుసా మీ అందరికీ? ఒకసారి ఎస్ ఆర్ నో ఏదన్నా చెప్పండి కనీసం. తెలుసా తెలీదా? ట్యానింగ్ అంటే ఏంటి? యానిమల్ స్కిన్ని తీసుకొచ్చి వాటిని బెల్ట్స్ ఇవన్నీ చేయడానికి ట్యానింగ్ చేస్తారు. అదొక ప్రాసెస్ యాక్చువల్గా. మీరు మటన్ షాప్కి వెళ్తే ఎప్పుడన్నా వాళ్ళు మటన్ కోసేయంగానే ఆ స్కిన్ తీసేసి కొంచెం స్టార్ట్ చేస్తారు ట్యానింగ్ ప్రాసెస్ని, క్లీన్ చేయటం, ఆ ఫ్యాట్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అది ట్యానింగ్లో ఫస్ట్ స్టెప్. మీరు చదువుకుంటారు ఫ్యూచర్లో, ఇంగ్లీష్లో వచ్చే ఉంటుంది. ట్యానింగ్ ఇండస్ట్రీస్, ఒక ట్యానింగ్ ఫ్యాక్టరీ కట్టడం వల్ల పొల్యూషన్ ఎక్కువైంది అని చెప్పి ఒక లెసన్లో వచ్చింది. మీకు గుర్తుందో లేదో? ఓకే చర్మకార్ అంటే అట్లా ట్యానింగ్ చేసేవాడు. ఆ చర్మాన్ని, యానిమల్ స్కిన్ని చంపేసి స్కిన్ తీసేసి దాన్ని క్లీన్ చేస్తారు కదా, వాళ్ళని చర్మకార్ అంటారు. లేదా చెప్పులు కుట్టే వాళ్ళని కూడా చర్మకార్ అంటారు, చామార్ అంటారు. ఓకేనా. కుంభకార్. కుంభకార్ అంటే ఎవరు చెప్పండి? కుంహార్. పాట్ మేకర్. పాట్ మేకర్ కుమ్మరివాడు, కుండల్ని తయారు చేసేవాడు. కుంభ అంటే కుండ, కుంభకార్ అంటే కుండల్ని తయారు చేసేవాడు. కుంహార్ అని పిలుస్తూ ఉంటాం. కుంభకార్, కుంహార్, కుంభకార్, కుంహార్, కుంభకార్, కుంహార్. మౌక్తిక్. మౌక్తిక్ అంటే ఏంటి? ముత్యము. ముత్యము. మోతి. ముత్యం. ముత్యం తెలుసు కదా, వైట్ కలర్. పెరల్ అంటాం, పర్ల్ అంటాం. అని ఇంగ్లీష్, మన ఇండియన్ ఇంగ్లీష్లోనేమో పెరల్ అంటాము, అసలు ఇంగ్లీష్లోనేమో పర్ల్ అంటాం. ఓకేనా. మౌక్తిక్ మోతి. మౌక్తిక్ మోతి. మస్తక్. మస్తక్ అంటే ఇందాకే చెప్పినాను, హెడ్, మాథ. మస్తక్ మాథ. అగ్ని ఆగ్, అది కూడా ఇందాకే చెప్పాం. అమూల్య. అమూల్య అంటే చెప్పండి. అమూల్యమైనది. వాల్యుబుల్. విలువైనది అని అర్థం. అమూల్య అంటే అమూల్యమైనది, విలువైనది. మూల్యం చెప్పలేనిది. మూల్యం అంటే వాల్యూ చెప్పలేనిది, ఇన్వాల్యుబుల్ అంటాం కదా, దాని వాల్యూ ఎంత మనం చెప్పలేము అన్నట్లు. అమూల్యమైన వస్తువు కానీ ఒక విషయం కానీ ఏదైనా చెప్పండి. గోల్డ్. డైమండ్. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, నేను వాల్యూ చెప్పగలను కదా. టైం అన్నా. సాల్ట్. టైం. మాట. టైం 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 బాగుంది. ఇంకా సాల్ట్. సాల్ట్ అమూల్యమైందా? 13 రూపాయలు ఇస్తే కేజీ ప్యాకెట్ ఇస్తున్నారు. మాట్లాడే మాట. ఓకే సో ఓకే అన్నీ అమూల్యమైనయే, బట్ నాకు బాగా అనిపించింది అయితే మీరు చెప్పిన టైం. టైం చాలా అమూల్యమైంది, అంటే దానికి వెల కట్టలేము. టైంకి, విద్యకి కూడా వెల కట్టలేము అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. విద్య అమూల్య. అమోలక్. అమూల్య. అమోలక్. అమూల్య. అమోలక్. అమూల్య. అమోలక్.
స్తన్. ఎవరైనా చెప్పండి అమ్మా, స్తన్ అంటే ఏంటి? స్తన్ అంటే స్తనములు. బ్రెస్ట్ తెలుసా? బ్రెస్ట్ అంటే తెలుసా కనీసం? బ్రెస్ట్ మిల్క్ తాగి పెరిగాం కదా మనందరం. స్తనములు అంటాం వాటిని. స్తన్ అంటే స్తనములు. ఓకేనా? స్తన్, తన్, స్తన్, థన్, స్తన్, థన్, స్తన్, తన్. దుగ్ధ్. దుగ్ధ్ అంటే పాలు. దూద్ అంటే మనకు తెలిసే ఉంటుంది, పాలు, పాలు, మిల్క్. ఓకేనా? దుగ్ధ్, దూద్, దుగ్ధ్, దూద్, దుగ్ధ్, దూద్. ఇదేంటిది? సప్తశతి. సప్తశతి. సప్తశతి అంటే ఈజీ, ఆ వర్డ్లోనే ఉంది మీనింగ్. సప్తశతి అంటే ఏంటి? చెప్పండి, ఈజీనే. శతి అంటే ఏంటి? 100. శతము అంటే 100 కదా. తెలుసా ఎవరికన్నా? తెలుసు బ్రో. ఆశీర్వచనంలో చెప్తారు, శతవర్ష సహస్రాన్ని, శతవసంతాన్ని, సహస్రాన్ని అని చెప్పేసి చెప్తారు కదా. అంటే 1000. 1000 కాదు, 100. ఓకేనా? శత అంటే 100. సప్తశతి అంటే, సప్త అంటే ఏంటి? 7. 7 ఏంటి, అందరు మేల్కొనే ఉన్నారా? సప్త అంటే కూడా తెలీదా? సప్తశతి అంటే 700. ఓకేనా? శతశయి, శతశయి. సప్తశతి, శతశయి. సప్తశతి, శతశయి, సప్తశతి. ఈ పదం మెయిన్గా ఎక్కడ వాడతారు అంటే దుర్గా సప్తశతి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా? 700 శ్లోకాస్ ఉంటాయి దాంట్లో. సప్తశతి, శతశయి, సప్తశతి, శతశయి. అంచెల్. అంచెల్ అంటే ఏంటి? అంచెల్. లేదన్నా. అంచెల్ అంటే ఒక జోన్ అని చెప్పేసి. ఏంటి చెప్పండి, నాకు మీనింగ్స్ కావాలి. నాకు తెలిసిన మీనింగ్ ఒకటి ఉంది, మీ మీనింగ్స్ కూడా చెప్పండి ఒకసారి. చీర కొంగు అన్న. తెలీదమ్మా. ఇంకా ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, ఫాస్ట్గా చెప్పు బ్రో, టైం లేదు. ఓకే, నాకు తెలిసినంత వరకు అంచెల్ అంటే ఒక రీజియన్ అని అర్థం. ఓకేనా? ఉత్తరాంచల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఏమేమి ఉన్నాయి అంచెల్ అనే పేర్లు? అంచెల్ అనే పేరుతో ఏమన్నా స్టేట్స్ ఉన్నాయా మనకి? చల్. అక్కడ అచల్ అంటే ఏంటి అంటే కొండ అని వస్తుంది. అచలము అంటే ఏంటి అంటే కొండ. ఆంచల్ అంటే ఒక రీజియన్ అనే పేరు కూడా మీనింగ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ గృణ అనేది గృణ. ఇంకా ఇక్కడ ఏంటో మర్చిపోయాను, చెప్పాను కదా. స్వసూర్ అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? స్వసూర్ మామయ్య. మామ కాదు. ఓకేనా? మేనమామ. ఇక్కడ అంచెల్ కొంచెం చూడాలి. చూశాను, ఒక రీజియన్ అని వచ్చింది. తైల్ అంటే ఏంటి? తైల్. తేల్, ఆయిల్. ఆయిల్. ఓకేనా? నూనె. తైల్ అంటే తైలము, నూనె. ఓకేనా? తైల్, తేల్. తైల్, తేల్. తైల్, తేల్. లోక్ అంటే లోక్. లోక్ అంటే ఏంటి? లోకం. నువ్వెంత సరిగ్గా ఉన్నా కూడా లోకం ఏదో ఒకటి అంటూ ఉంటుంది, కాబట్టి ఎవరిని పట్టించుకోకూడదు. లోకాన్ని పట్టించుకోకుండా నీ పన్ను చేసుకుంటూ పోవాలి, నీకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోవాలి. ఇక్కడ లోకం, లోక్, లోగ్. లోగ్ అంటే ఈ సొసైటీలో ఉన్న పీపుల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? లోక్, లోగ్, లోక్, లోగ్, లోక్, లోగ్. గోటక్. గోటక్ అంటే ఏంటి చెప్పండి? హార్స్. ఓకే, గోటక్ అంటే గోడ, హార్స్, గుర్రం. గోటక్, గోడ, గోటక్, గోడ, గోటక్, గోడ. నెక్స్ట్ది కూడా చెప్పాలి. నెక్స్ట్ది కూడా యానిమలే. హస్తి. ఎలిఫెంట్.
Elephant. హస్తినాపురము అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? హస్తినాపురం. ఇప్పుడు విన్నామన్నా. ఇప్పుడు ఏ సిటీ అది హస్తినాపురం అనేది? ఢిల్లీ. సూపర్. హస్తినాపురం ఎవరి రాజధాని? పాండవులు. పురాణాల్లో. ఆ, పాండవులు అంటే ధృతరాష్ట్రుడేగా పరిపాలిస్తూ ఉండేవాడు మొఘల్స్. హస్తినాపురాన్ని. అవునన్నా. ఓకే. అప్పటి నుంచి కూడా అదే మనకి రాజధాని లాగా ఉంటూ ఉంది భారతదేశానికి. ఇక్కడ హస్తి అంటే ఏంటి అంటే ఢిల్లీ కాదు, హస్తినాపురం అంటే ఢిల్లీ. హస్తి అంటే ఏంటి చెప్పండి ఒకసారి, మర్చిపోయాను. ఎలిఫెంట్. ఏనుగు, ఎలిఫెంట్. హాతి, ఎలిఫెంట్. హస్తి, హాతి. ఇక్కడ హా కొంచెం డిఫరెంట్గా రాశారు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. హస్తి అంటే హాతి, హస్తి, హాతి. దంత్, దంత్ అంటే Teeth. పళ్ళు. పళ్ళు, టీత్, పళ్ళు. ఇంకా ఏమంటాం? దంతాలు. ఓకే. దంత్, దాంత్, దంత్, దాంత్, దంత్, దాంత్. కోకిల, కోకిల అంటే కోయిల్. కోయల్. Coil. ఓకేనా? కోకిల, కోయల్. కోకిల, కోయల్. కోకిల, కోయల్. సత్య, సత్య అంటే ఏంటి? Nijam. నిజం, Nijam. Truth. సత్య, సచ్. సత్య, సచ్. సచ్, సత్య, సచ్. నేను నిజమే చెప్తున్నాను అని ఎట్లా అంటారు చెప్పండి హిందీలో? सच ही बोल रही हूँ. ఓకే, గట్టిగా చెప్పమ్మా మళ్ళొకసారి. మళ్ళొకసారి చెప్పమ్మా ఫ్రెండ్. मैं सच ही बोल रही हूँ. నేను నిజమే చెప్తున్నాను అంటుంది. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. मैं सत्य मार्ग में जाता. నేను అడిగింది ఏంటి? నేను నిజం చెప్తున్నాను అనే దాన్ని హిందీలో ఎట్లా చెప్తారు? మై సచ్ బోల్ రహా హూ. ఓకేనా? అఫ్రీన్ చెప్పింది మే సచ్ హీ బోల్ రహీ హూ అంటే నేను నిజమే చెప్తున్నాను. ఓకేనా? నేను నిజమే చెప్తున్నాను అని వాడుకలో అంటాం కదా, అది అఫ్రీన్ చెప్పింది. నేను నిజం చెప్తున్నాను అనేది మై సచ్ బోల్ రహా హూ. ఓకే. భక్త్, భక్త్ అంటే ఏంటి? భక్తి. భక్తి, డివోషన్. ఓకే. భక్త్, డివోటీ అని, సారీ, భక్త్ అంటే భక్తి కాదు ఇక్కడ అడిగింది. భక్త్ అంటే ఏంటి అని అడిగారు. డివోటీ, భక్తుడు. ఓకేనా? భక్త్, భగత్. భక్త్, భగత్. భగత్ అనే పేరు ఎక్కడన్నా విన్నారా? భగత్, భగత్ సింగ్. భగత్ సింగ్. సూపర్, అట్లా గుర్తుపెట్టుకోండి. భక్త్, భగత్. భక్త్, భగత్. భక్త్, భగత్. నెక్స్ట్ది కంకణ్. కంకణ్కి ఏంటి వికృతి పదం? కంకణ్, కంగన్. కంగన అని చెప్పాను కదా, కంగన యాక్ట్రెస్, టాప్ యాక్ట్రెస్. మీకు తలైవి తెలుసా? తలైవి మూవీ వచ్చింది తెలుసా? పర్లేదులే, మీరు అందరు గట్టి చదువుకునేవాళ్ళు. తలైవి అంటే ఎవరు అంటే రాణి, హీరోయిన్ అని అర్థం. ఒక రకంగా హీరోయిన్ కాదు, ఒక క్వీన్ అని అర్థం. పవర్ఫుల్ క్వీన్, ఉట్టి క్వీన్ కూడా కాదు, పవర్ఫుల్ క్వీన్ అని అర్థం. తలైవి అంటే తమిళనాడులో వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. ఈ ఉన్నారు కదా జయలలిత, జయలలిత ఉన్నారు కదా, ఆమె మీద ఒక మూవీ చేస్తున్నారు ఇప్పుడు తలైవి అనే పేరుతో. దాంట్లో యాక్ట్రెస్ కంగనా రౌత్. ఓకేనా? కంగన్, కంకణ్ అంటే కంగన్, గుర్తుపెట్టుకోండి, ఆమె గుర్తు రావాలి. ఓకే, మీకు కొంచెం ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో కానీ స్టేజ్ మీద మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ కావాలంటే జయలలిత గారికి కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, గట్టి ఇంటర్వ్యూస్. అసలు ఆమె చెప్పే ఆమె బోల్డ్నెస్ ఉంటుంది చూడండి. ఆ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అనే పదం కూడా సరిపోదు ఆమెకి, బోల్డ్ అని చెప్పాలి. కాన్ఫిడెన్స్కి నెక్స్ట్ లెవెలే బోల్డ్నెస్, అవునా కదా? సో ఆ బోల్డ్నెస్ ఆ ఇంటర్వ్యూస్లో మనకు కనిపిస్తుంది క్లియర్గా. తుక్కు తుక్కు చేసేస్తుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళని. ఎప్పుడన్నా ఖాళీ ఉంటే చూడండి, ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంటర్వ్యూస్. ఓకేనా? సో ఈ రోజుతో మనం ఒక 50 minutes పట్టింది అని చదవడానికి. మీకు అందరికీ ఎంతో కొంత ప్రాక్టీస్ అన్న అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఓకే వర్క్లో కొంచెం చేంజ్ చేద్దాము. ఇదంతా మీరు రాసే పని లేదు, ఓ పని చేద్దాం.
నేను ఇది మీకు పంపిస్తాను, ఇది మీరు అందరూ ప్రింట్అవుట్ తీసుకోండి, చదువుకోవడానికి చేతిలో ఉంటే బాగుంటుంది. మీ ఇష్టం, రూల్ ఏం కాదు. చదువుకోవడానికి పేపర్లో చదువుకోవటమే చాలా బాగుంటుంది కాబట్టి ప్రింట్అవుట్ తీసుకోండి, నేను ఇది పంపిస్తాను మీ అందరికీ. నెక్స్ట్ది ఇవన్నీ రాయన అవసరం లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు టైం ఉంటే రాయండి. ప్రాక్టీస్ చేయటం ఎంత ముఖ్యమో చెప్పాను. కొన్నిసార్లు ఈ ఒత్తులు మర్చిపోతాం. ఒత్తు కావచ్చినప్పుడు ఆన్సు అన్నాం కదా, ఆన్సు గుర్తుంటుంది, అంటే చుక్క పెట్టాలని గుర్తుంటుంది, కానీ ఇట్లా పెట్టాలని గుర్తుండదు. అక్కడ తప్పుపోయినట్టే కదా. ఇట్లా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వెనకాల ఉన్న ప్రకృతి వికృతులు రాసుకోండి. మీ గైడ్ ఓపెన్ చేసుకొని ప్రతి లెసన్లో వెనకాల ఉన్న ప్రకృతి వికృతులన్నీ, లెసన్ 1 ఇవి, లెసన్ 2 ఇవి, 8 లెసన్స్ ఎన్నో ఉన్నాయి కదా మీకు, సరే ఎన్ని అయితే అన్నీ రాసుకొని అవన్నీ చదువుకోండి. నెక్స్ట్ది మీకు టైం తప్పకుండా ఉంటుంది ఈవినింగ్, ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ గట్టిగా చదివేసి మళ్ళీ ఫస్ట్ ప్రకృతి పదాలన్నీ రాసుకోండి. ఒక బుక్ తీసుకొని, రఫ్ బుక్ తీసుకొని ప్రకృతి పదాలన్నీ రాసుకొని మొత్తం చదివిన తర్వాత ప్రకృతి పదాలన్నీ రాసుకొని అప్పుడు బుక్ క్లోజ్ చేసేసి, మీరు చదివిన బుక్ క్లోజ్ చేసేసి ఈ బుక్లో ఇంకా ఆన్సర్స్ రాయండి. ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకుంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారు మీరు ఎగ్జామ్లో తెలుస్తుంది మీకే. అర్థమవుతుందా? క్లియర్ అందరికీ? అట్లా ప్రాక్టీస్ చేయండి. అట్లా మిస్టేక్స్ పోయినాయి 1-2 సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి. రేపు ఒక 10 మినిట్స్, ఎక్కువసేపు ఏం పట్టదు కదా ఈ వర్డ్స్ అన్నీ, రేపు ఒక 10 మినిట్స్ టెస్ట్ పెడతాను. క్రియా విశేషణ ఎట్లా కనుక్కోవాలో రేపు మాట్లాడుకుందాం. ఇది వాటికి ఈరోజు పక్కాగా చదివేయండి. 1 మార్కే, కానీ ఆ 1 మార్క్లో కూడా చాలా వాల్యూ ఉండిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా బాబు? సైలెంట్గా ఉన్నారేంది? అన్న వీడియో పంపించండి. లేట్గా వచ్చారు, నేను మర్యాద చెప్తున్నాను. ఈరోజు అంటే పని కట్టుకొని అలౌ చేశాను, కొంచెం అన్నా వస్తుంది అని చెప్పేసి, ఓకేనా? లేట్గా రావద్దు, ఓకేనా? లేట్గా అసలు రావద్దు, అలౌ చేయను. ఒక్కొక్క రోజు ఎందుకు అట్లా జాలేస్తుంది, అలౌ చేద్దాంలే అని. ఇట్లే ఉండదు, సాధారణంగా మిస్ అవుతారు ఆబ్వియస్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగటానికి ఉండదు. ఏమన్నా ఇన్ఫర్మేషన్, అసలు ముందు ఇన్ఫర్మేషన్ తెలియదు మీకు అసలు ఏం వర్క్ చేయాలి అనేది, అల్లాడిచ్చేస్తూ ఉంటారు. ఓ 10 మంది అబ్సెంట్ అయితే 10 మంది మెసేజ్లు పెడితే చాలు, వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికే సరిపోయేది టైం అంతా, ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా విషయం షేర్ చేయాలంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 53 minutes వీడియో.